అక్కడ స్వామివారి యొక్క తండ్రి గారైనటువంటి నందుల వారు ఒక ఏకాదశి పర్వదినంలో అర్ధరాత్రి దాకా పూజ చేసి నిశి సమయంలో అర్ధరాత్రి పూట యమునా నదిలో స్నానానికి వెళ్ళారు. ఎప్పుడూ నిశి సమయంలో కానీ దిగంబరులై కానీ నదీ స్నానాలు చేయకూడదు. ఆ అర్ధరాత్రి పూట నిశి సమయంలో స్నానం చేసినందుకు గాను వరుణదేవుడి యొక్క సేవకుడు ఒకడొచ్చి నందుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం పిలిచి పిల్లలందరూ చెప్పారు, చూసిన వాళ్ళు. వెంటనే అది కృష్ణ బలరాములకు తెలిసింది. వాళ్ళు వచ్చారు, తండ్రి గారు బయటికి రాలేదు లోపలికి వెళ్ళి అని. వెంటనే వరుణలోకానికి వెళ్ళారు. వరుణుడు అక్కడ అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆ గొప్పతనం అంతా చూపించి మళ్ళీ తిరిగి పంపించడం అవుతుంది. అక్కడ నందుడికి కూడా అర్థమైంది ఏమిటి కృష్ణయ్య అనేటటువంటిది, ఆయన యొక్క తత్వం ఏమిటి, ఎందుకు ఈ పని చేశాడయ్యా అంటే, నాన్నగారు ఇక్కడతోటి అయిపోయింది అనే విషయం తెలియపరచడానికి. అక్కడతోటి అయిపోయినట్టేగా, శరీరం తను ఆ నీళ్ళల్లో నుంచి వెళ్ళినట్టే కదా. ఇక్కడి నుంచి కృష్ణుడి యొక్క లీలలు ఇంకొక రకంగా ఉండబోతున్నాయి. అవి ఈ ప్రాంతానికి చెందినవి ఉండవు. ఇప్పుడు మీ ఉద్ధరణ అయిపోయింది, తెచ్చేశాను. ఇప్పుడు ఇక నేను ఇక్కడ ఉండేటటువంటి గోపభామలు వీళ్ళందరితోటి కూడా వాళ్ళని కూడా కోరుకున్నటువంటి కోరిక, నిన్న ఏం కోరుకున్నారు, ఆ నీళ్లల్లో వాళ్ళు స్నానం చేసేటప్పుడు యోగమాయని అంటే ఆ కాత్యాయని అమ్మవారిని ప్రార్థన చేసి కృష్ణుడు లాంటి పతి కావాలి. కృష్ణుడి వయస్సు ఎంతండి? 6 సంవత్సరాలు. అది కోరుకుండేటప్పుడు 6 సంవత్సరాల వయసున్న పిల్లవాడిని కృష్ణుడు లాంటి పతి కావాలి అని కోరుకున్నారు అంటేనే ఆ కృష్ణుడి యొక్క ఆత్మతత్వాన్ని కోరుకుంటున్నారా, దేన్ని కోరుకుంటున్నారు వాళ్ళు? కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఋషి గోపికలు, ముని గోపికలు, అప్సరో గోపికలు, ఉపనిషద్ గోపికలు, ఆ స్థాయిలో జరుగుతున్నటువంటి సంభాషణ. అది కంటికి కనిపించేటటువంటిది కాదు. ఈ రాసలీల అనేటటువంటిది చాలా పవిత్రమైందండి, అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టం ఇది. ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తెలియపరిచేటటువంటిది. ఎంత ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని తెలియపరుస్తుందయ్యా అంటే ఇది 5 అధ్యాయాల్లో ఉంటుంది. ఈ 5 అధ్యాయాల్లో మొట్టమొదటిది యోగం. యోగం అంటే ఏమిటండి? వాళ్ళు యోగమాయని ఆశ్రయించారు. యోగమాయ అంటే ఏమిటి అంటే, యోగము అంటే కల్పించేది. 2 పరస్పరంగా విడిగా ఉన్నటువంటి వాటిల్ని ఒక దగ్గరకు అనుసంధానం చేయటం యోగం. వీడికి ఆ విద్య వచ్చే యోగం ఉందిరా అంటే ఆ విద్యతోటి వీడికి కలయిక ఉందిరా అని చెప్పేది యోగం. రెండోది క్షేమం. అంటే ఒక కొత్త వస్తువు రావటం ఒకటి, తర్వాత దాన్ని నిలబెట్టుకొని కాపాడుకోవటం. మొట్టమొదటిగా ఇదంతా యోగము కింద కనిపిస్తుందన్నమాట. ప్రథమంగా మీరు గనక చూస్తే యోగ సాధన అక్కడంతా. అంటే ఈయన వేణువు వాయిస్తే శరత్కాలంలో శరత్ పున్నమి నాడు 8వ ఏట, ఇది 6వ ఏట వాళ్ళు కోరుకున్నారు, మీకు లభిస్తుందిలే అని ఆయన వరం ఇచ్చారు. 8వ ఏట ఆశ్వీజ పున్నమి నాడు ఈయన వేణుగానం చేస్తున్నారు. చేసేటప్పటికి ఆ వేణుగానానికి అందరూ ఎక్కడెక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేశారు. కృష్ణుడి యొక్క వేణుగాన మాహాత్మ్యం ఏమిటయ్యా అంటే, మిగతా ప్రపంచంలో ఏ సంగీతజ్ఞుడికి అర్థం కానటువంటి గొప్పతనం, ఇంకే సంగీతజ్ఞుడు చేయలేనటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఎవరైనా పాడారనుకోండి ముందరున్న అందరికీ వినిపిస్తుంది. కానీ కృష్ణయ్య వేణుగానము ఎవరికి వినిపించాలో వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, పక్కనే ఉన్నవాడికి కూడా వినిపించదు. మరి భర్తలు మిగతా వాళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళందరికీ వినిపించాలిగా, అందరికీ వినిపించలేదు. అంటే ఎవడికి యోగం ఉందో, ఎవడో కోటిలో ఒకడుంటాడురా నన్ను చేరేటటువంటి వాడు అని ఆయన మనకి సుస్పష్టంగా చెప్పారు కదా భగవద్గీతలో. కాబట్టి ఎవడికి యోగం ఉందో వాడికి మాత్రమే ఈ కృష్ణతత్వము అనేటటువంటిది, ఆ కృష్ణుడి నుంచి వచ్చేటటువంటి ఆ శబ్ద బీజము అనేటటువంటిది చేరుతుంది.